హలో హలో ఎవ్రీవన్. విజయవాడలో అండి. ఇది ఇప్పుడు నా వెనక కనబడుతుంది కదా, అది విజయవాడలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం అన్నమాట. అక్కడికి వచ్చామండి. అయితే ఈ ఇండోర్ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు. దాని గురించి వచ్చామన్నమాట. అయితే లోపల చాలా బాగుందండి. అంత పెద్ద ప్లేస్ ఉందని నేను ఇంతకుముందు చూడలేదు. స్టేడియం అంతా చాలా పెద్ద ప్లేస్లో ఉంది. అయితే మేము ఎంటర్ అవగానే అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదంటండి, ఈగల్ డిపార్ట్మెంట్ అని ఉంది. వాళ్ళు చేసే ఈ డ్రగ్స్ గురించి చెప్పారండి. వాళ్ళు చేసే పనుల గురించి చెప్పారు ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ మాటల్లో మీరు వినండి. మేడం, ఇది ఈగల్ డిపార్ట్మెంట్. మేడం, ఈగల్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. మేము నార్కోటిక్ డ్రగ్స్ గాంజాకి అగెనిస్ట్గా పనిచేస్తాం మేడం. మా ఐజీ గారు ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాము. మేము ముఖ్యంగా విజయవాడలో ఎవరైనా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిఅడిక్షన్ సెంటర్ చేర్పిస్తాము. వాళ్ళు బాగా వాళ్ళకు అంటే మెడిసిన్ అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీగా ఉంటుంది. అలాగే వాళ్ళు బాగా అయ్యేంత వరకు అక్కడే ఉంచుతాం మేడం. బాగా అయిన తర్వాత మళ్ళీ పంపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాంతంలో ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన సమాచారం ఉంటే 1972 కాల్ చేస్తే, ఒకవేళ పెడ్లర్ అయితే వాళ్ళను అరెస్ట్ చేయిస్తాము, లేదా కన్జ్యూమర్ అయితే వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లో చేర్పిస్తాము. ఇంకా మీకు ఎవరికైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించడం జరుగుతుంది. తీసుకోండి. మేము చేసినటువంటి ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మేడం. ఆపరేషన్ గరుడ అని మేడం, అది మెడికల్ షాప్లో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అబ్యూజ్ చేస్తుంటే మా ఐజీ గారు ఒక ఆపరేషన్ చేసి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి మెడికల్ షాపులు అన్నిటిపైన ఏకకాలంలో దాడి చేయడం జరిగింది. చాలా మెడికల్ షాపులు లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. కొంతమంది పైన NDPS యాక్ట్ కేసు పెట్టేసి రిమాండ్ కూడా పంపించేసాము. అలా నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని, ప్రతి స్కూల్కు 100 మీటర్స్ దూరంలో ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకూడదు అనేది ఒక యాక్ట్, కోర్టా యాక్ట్ అనేది ఉంది మేడం. దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయించారు అనమాట మా ఐజీ గారు. దాని ద్వారా దాదాపు 70 లక్షల దాకా ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్ ఈగల్ అని ఒరిస్సా నుంచి వచ్చేటువంటి ట్రైన్లన్నిటిపైన రైడ్ చేయడం జరిగింది. మొత్తం ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్లలో డ్రగ్స్, గాంజా చాక్లెట్ మా ఐజీ గారు స్వయంగా ఆయనే పార్టిసిపేట్ చేసి గాంజా చాక్లెట్ కొట్టుకోవడం జరిగింది. అలాగే ఆపరేషన్ చైతన్యంలో భాగంగా మన ASR డిస్టిక్లో ఉన్నటువంటి 11,000 ఎకరాల్లో గాంజా కల్టివేషన్ జరిగేది. దాన్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. స్వయంగా మా ఐజీ గారే వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, దానికి వాళ్ళ ఆ పంటంతా కొట్టేయడం వల్ల వాళ్ళకి అవకాడో మొక్కలు, మంచి మ్యాంగో ట్రీస్, ఇవన్నీ సపోటా మొక్కలు ASR డిస్ట్రిక్ట్. ఇంకోటి మా డ్రోన్ సర్వేలెన్స్, డ్రోన్ల ద్వారా కూడా మేము గాంజా కన్జంప్షన్ కానీ వీటి గురించి రైడ్ చేస్తుంటాం మేడం. ఇదిగోండి ఈగల్ ఆంధ్రప్రదేశ్ నిఘా నియంత్రణ నివారణ అని చూస్తారా. నెక్స్ట్ బుక్ స్టాల్కి వచ్చామండి. ఇక్కడ చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఒక దానిలోకి వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా రకరకాల బుక్స్ అన్నమాట, నావెల్స్, అలాగే పురాణాలకు సంబంధించినవి, రామాయణం, భారతం, ఆ బుక్స్, చాగంటి కోటేశ్వరరావు గారి బుక్స్ అన్నీ ఉన్నాయండి. చాలా మంచి బుక్స్ కనపడినాయి. అయితే నేను కూడా సద్గురువు గారి గురించి ఉన్న ఒక బుక్, సద్గురువు గారు రాసిన బుక్ ఒకటి కొనుక్కున్నాను ఇక్కడ ఈ స్టాల్లోనే. దీంట్లోనే తిరుప్పావై బుక్స్ అన్నీ ఉన్నాయండి. చాలామంది జనం కూడా చక్కగా బుక్స్
చూ చూసుకుని వాళ్ళకి నచ్చినవి కొనుక్కుని వెళ్తున్నారనమాట. యండమూరి వీరేంద్రనాథ్వి ఇలాంటి నావెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదిగోండి చాగంటి కోటేశ్వరరావు గారి బుక్ కనబడుతుంది కదా. ఇక్కడేమో ఒక దీన్ని ఫోన్ని ఇలా రౌండ్గా తిప్పుతూ సెల్ఫీ తీస్తున్నాడండి అతను పిల్లల్ని. అదిగోండి ఎలా పిల్లలు అలా నిలబడి వాళ్ళు సరదాగా మధ్యలో ఉంటే ఇంకా చుట్టూ తిరుగుతూ వస్తుందన్నమాట వీడియో. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఏంటమ్మా ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి? మరి మీరు ఎందుకు బుక్స్ ఫెస్టివల్. అవును, బుక్స్ ఫెస్టివల్. బుక్స్ చూడడానికి వచ్చారా? టీచర్ గారు తీసుకొచ్చారా? అంటే ప్రోగ్రామ్ కూడా ఏమన్నా ఉందేమో అని మీది. కొన్ని స్టోరీ బుక్స్ ఇచ్చి దాంట్లో మనకి ఏం అర్థమైంది, ఏం చదివామో అవునా? అదే అడుగుతున్నాను నేను. ఓకే, సరే మా థ్యాంక్ యూ. ఇక్కడ ఈ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక స్టాల్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. అక్కడ వాళ్ళు ఏంటంటే అక్కడ ఏం చెప్పారు, ఒక 1000 రూపాయలు కడితే కనుక ఒక సంవత్సరం అంతా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ వేస్తాము, ప్లస్ ఇప్పుడు ఆ బెడ్షీట్ కనపడుతుంది కదండి, 2 రకాలు ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి ఒక బెడ్షీట్ ఫ్రీ అని చెప్పారండి. సరే మేము కూడా ఒక 1000 రూపాయలు కట్టేసి ఒక బెడ్షీట్ తెచ్చుకున్నాము. వాళ్ళు నెక్స్ట్ 15th నుంచి పేపర్ వేస్తూ ఉన్నారు. అలా మా బుక్ ఫెస్టివల్ అలా చూడడం అయిందనమాట. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఓకే అండి, ఉంటాను మరి.